వాక్యాన్ని విందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాము. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. దేవునికి స్తోత్రం. మరి భక్తుడు సెలవించుచున్న మాట ఏమిటి అంటే, సజీవులున్న దేశములలో నేను కాలము గడుపుదును, యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏ దేశములో యెహోవా సన్నిధిని కాలము గడుపుతాడంటున్నాడంటే, సజీవులున్న దేశములో. అంటే సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని కాలము గడుపుతున్నాడు అంటే, సజీవులు లేని దేశాలు కూడా ఉన్నాయి, అంతే కదా దాని అర్థం. సజీవులున్న దేశములలో నేను యెహోవా సన్నిధిని కాలము గడుపుతున్నాను అన్నాడు. అంటే సజీవులు లేని దేశాలు కూడా ఉన్నాయి అని అర్థం. అంటే సజీవులు అంటే అసలు అర్థం ఎవరు? సజీవులు అంటే ఎవరు? బ్రతికి ఉన్నవారు, జీవించి ఉన్నవారు, వారిని సజీవులు అన్నారు. అయితే మరి సజీవులు కాని వారు ఎవరు అంటే మృతులు, చనిపోయిన వారు. ఇక్కడ దావీదు కీర్తన ద్వారా మనతో మాట్లాడుచున్న మాట, సజీవులున్న దేశములలో నేను యెహోవా సన్నిధిని కాలము గడుపుదును. సజీవులున్న దేశము అంటే ఇక్కడ అర్థము పరలోకము. ఏంటిది? ఎక్కడ ఉన్నాడు దేవుడైన యెహోవా అంటే పరలోకములో. కనుక సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును అంటే, పరలోకములో నేను దేవుని దగ్గర ఉంటాను. అక్కడ ఎవరుంటారు అంటే సజీవులే ఉంటారు. మృతులకు అక్కడ స్థానము లేదు. ఎవరుంటారంటే అక్కడ సజీవులే ఉంటారు. అలాగా యెహోవా సన్నిధిలో ఆ సజీవులున్న దేశములో నీవు కూడా ఉండాలి అనుకుంటే, కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఎక్కడ? సజీవులున్న దేశంలో, అది దేవుని సన్నిధిలో. అలాగే నీవు కూడా, నేను కూడా సజీవులున్న దేశమైన ఆ దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నేను కూడా ఉండాలి. నేను కూడా అక్కడే బ్రతకాలి, అక్కడే జీవించాలి, అక్కడే నా కాలాన్ని గడపాలని నీవు కూడా కోరుకుంటే, నీలో ఉండవలసిన ఒక 3 లక్షణాలు. ఎవరు పడితే వారికి ఆ సజీవులున్న దేశములోనికి అవకాశం లేదు. ఆ సజీవులున్న దేశంలో నివసించడానికి ఎవరికి పడితే వారికి అక్కడికి రావడానికి అవకాశం లేదు, ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళకి కొన్ని లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో మరి తెలియపరచబడి ఎవరు ఉంటారు సజీవులున్న దేశం. ఇదే మాటను మరలా కీర్తనాకారుడు 15వ అధ్యాయములు కూడా అన్నాడు. ఏమని చూడండి, ఒక మాటను చదవండి. 15వ అధ్యాయం కీర్తన గ్రంథం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. యెహోవా నీ గుడారములో, గుడారం అంటే దేవుని గుడారం అంటే దేవుని ఇంట్లో. దేవుని ఇంటిలో ఎవరు ఉండగలరు అక్కడ అంటే, ఇక్కడ వాక్యం అంటుంది సజీవులు మాత్రమే. ఎవరు? అక్కడ కూడా కొన్ని లక్షణాలు చెప్పాడు ఎవరు ఉంటారో పరలోక రాజ్యం. అలాగే ఈరోజు ఆ సజీవులున్న దేశంలో నీవు ఉండాలంటే నీలో ఉండవలసిన ఒక 3 లక్షణాలు.
మొదటిది చూడండి దేవుని వాక్యం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ 19వ వచనంలో యెషయా భక్తుడు మాట్లాడుతున్నారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను. మరి ఆ సజీవులున్న దేశంలో ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే సజీవులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారో వారు ఉంటారు. ఎవరుంటారంట? దేవుణ్ణి స్తుతించే వారు ఉంటారు. ఎప్పుడు స్తుతించాలి? నీవు సజీవుడుగా, నీవు బ్రతికి ఉన్నప్పుడు, నీవు ఈ లోకములో జీవించిన కాలంలో నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా గనక ఉంటే నువ్వెక్కడుంటావు? అప్పుడు సజీవులున్న దేశంలో ఉంటావు, ఆ పరలోకంలో ఉంటావు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి స్తుతించలేని వారిగా ఉన్నారు. కీడైనను మేలైనను కష్టమైనను సుఖమైనను అన్ని విషయాలలో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దాన్నే అన్నారు పౌలు గారు, సమయమందును అసమయమందును యెహోవాను స్తుతించండి. ఎప్పుడు? అది మంచైనా అది చెడైనా ఎప్పుడైనా సరే నీవు దేవుణ్ణి స్తుతించు. దేవుణ్ణి స్తుతించాలి. ఎవరు దేవుణ్ణి స్తుతించగలరు? సజీవులు మాత్రమే. నువ్వు బ్రతికుండగా మాత్రమే నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు, దేవుణ్ణి ఆరాధించగలవు. మరి మృతుడు అయితే మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. చనిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించటం కుదరదు. చూడండి, వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. దేవుని స్తోత్ర. ఎవరు స్తుతింపరంట? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను. ఇక్కడ ఇద్దరు చెప్పాడు. ఒకరు మృతులు అన్నాడు, రెండోది మౌన స్థితిలోనికి దిగిపోవారు. వారు యెహోవాను స్తుతించరు. మౌన స్థితిలోనికి దిగిపోవడం అంటే ఇక ఉలకటం పలకటం ఉండని స్థితి. ఏ స్థితి అది? చావు, మరణం, ఉలుకు పలుకు ఏమి ఉండదు. అది మౌన స్థితి. అయితే మొదట చూస్తే మృతులును అన్నాడు. ఎవరు? మృతులు. మరి మృతులంటే ఎవరు అంటే చనిపోయిన వారని అర్థం ఇస్తుంది. అయితే బైబిల్లో ఇంకో మాట కూడా చెప్పారు, మృతులంటే ఎవరో. చూడండి, వాక్యం చూద్దాం. ప్రతిదానికి మనకు వాక్యమే ఆధారమై ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. చాలు. దేని విషయంలో మృతులంట? పాపము విషయములో మృతులు. ఇక్కడ చూస్తే మరలా కీర్తన గ్రంథానికి వచ్చినట్లయితే ఈ 117వ వచనంలో మృతులను. ఇప్పుడు మృతులు అంటే ఎవరు? పాపము చేసిన వారు మృతులు. అర్థమవుతుందా?
ఎవరు మృతులంట? పాపము చేసిన వారు మృతులు. కనుక అన్నాడు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను. ఎవరెవరు స్తుతించారు ఇప్పుడు? మృతులు అంటే పాపం చేసేవారు దేవుణ్ణి స్తుతించ కుదరదు. వాడి పాపములు ఉంటే దేవుణ్ణి స్తుతించలేరు. పాపం చేసేవాడు ఎవరు దేవుణ్ణి స్తుతించలేరు. వాడు దేవుణ్ణి స్తుతించకపోతే ఇక్కడ పరలోకంలో స్థానం లేదు. అదేగా సజీవులే నిన్ను స్తుతించదు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నా అన్నాడు. కాలము గడపాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నీవు దేవునిని స్తుతించాలి. ఎవరు దేవుని స్తుతించగలరు? సజీవులు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు. సజీవులు అంటే నీకు బ్రతికి ఉన్నవారే, లేదా సజీవులు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు. సజీవులు అంటే అర్థము రక్షణ పొందినవారు. వీరు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు. మరి ఎవరు స్తుతించలేరు దేవుణ్ణి అంటే మృతులు. మృతులు అంటే అర్థము పాపము చేయువారు. ఎవరు? పాపము చేయవారు. రెండోది అన్నారు, ఎవరు స్తుతించలేరు అంటే మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను. అంటే పాతాళానికి వెళ్ళిపోయేవారు, భూగర్భములోనికి వెళ్ళిపోయేవారు, సమాధిలోనికి వెళ్ళిపోయిన వారు దేవునిని స్తుతించలేరు. కనుక నువ్వు బ్రతికి ఉండగానే దేవుని స్తుతించు. ప్రతి సమయంలో అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి అంటూ ప్రభుని స్తుతించండి. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు ఎక్కడుంటారంట? సజీవులు ఉన్న దేశంలో ఉంటారు. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి. ఐగెత్తాలి బాగా. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారు? ఈరోజు ఉదయ కాలం నుండి ఈ సమయం వరకు ఎన్నిసార్లు దేవుణ్ణి నువ్వు స్తుతించా? మరి దావీదు భక్తుడు చెప్తున్న మాట, దినమునకు 7 పర్యాయములు ఆయన స్తుతించేవాడంట. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అని చెప్తూనే ఉండేవాడు. నీ నోట స్తుతి ఉంచు. స్తుతి నీ స్థితిని మార్చి, నీ పరిస్థితులను మార్చి, నీకున్న ప్రతి విధమైన ఆటంకాలను తొలగించేది స్తుతి. అందుకే నువ్వు దేవునిని స్తుతించు అన్నారు భక్తులు. నువ్వు దేవుణ్ణి ఎంత స్తుతిస్తే నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నిత్య జీవము, అది నిత్య జీవములో ఉంటావు. యెహోవా సన్నిధిలో ఉంటావు. నిత్యము యుగ యుగాలు తరతరాలు ఆయనతో కాలము గడుపుతూ ఉంటావు. ఎప్పుడు అంటే నువ్వు ఇక్కడ స్తుతిస్తే. ఇక్కడ ఏం చేస్తే? స్తుతిస్తే. ఇక్కడ మాత్రమే స్తుతి సాగింది. నువ్వు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తే అక్కడ స్తుతి సాగదు. స్తుతి లేదు అసలు. ఎందుకు? అక్కడ వేదన మాత్రమే ఉంటుంది. అక్కడ అరుపులు కేకలు మాత్రమే ఉంటాయి. దేవుణ్ణి అక్కడ స్తుతించలేరు. చూడండి, వాక్యం చదవండి. అదే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17-18 వచనాలు. మిగ్గుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములను పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. దేవుని స్తోత్రం. పాతాళంలో స్తుతి ఉంటుందంట? ఉండదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి. కనుక ఎక్కడ కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? నువ్వు బ్రతికి ఉండగానే, నువ్వు సజీవుడిగా ఉండగానే, నువ్వు ఈ భూమి మీద ఉండగానే దేవునికి స్తుతి చెల్లించాలి.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. చాలా మంది అమ్మో నేను చాలా స్తుతిస్తానండి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా. నేను ఇలా మాట్లాడుతున్నా. నీకు బీపీ వచ్చిందనుకో, ఒక మిషన్ పెట్టి కొలుస్తాడు, నీ ఎంత బీపీ ఉందో తెలుసుకో. షుగర్ ఎంత షుగర్ ఉందో తెలుసుకో. అంటే దేవుడి దగ్గర స్తుతి అనే పరికరం ఉందే, నీ స్తుతి అంత తెలవదా దేవునికి? ఇక్కడ చాలా నేను ఏం స్తుతిస్తాను, అక్కడ తెలిసిపోద్ది నువ్వు ఎంత స్తుతిస్తున్నావు. ఎక్కడ తెలిసిపోద్ది అంటే దేవుని దగ్గర తెలిసిపోద్ది నువ్వు ఎంత స్తుతిస్తున్నావో, ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తున్నావో. ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ప్రభా, ఈ శరీరం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఈ కనులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఈ చేతులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నోరిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని దేవుని స్తుతిస్తున్నాడు. తేరా చూస్తే ఆయనకి కాళ్ళు లేవంట. ఏం లేవు? 2 కాళ్ళు లేవు. ఏమున్నాయని దేవుని స్తుతిస్తున్నాడు? అయ్యా ఇచ్చావు కదా నీకు స్తోత్రాలు. నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు, కానీ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఇంకా అది లేదు, ఇంకా ఇది లేదు అంటున్నావు, కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు, దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఈరోజు నీ బిడ్డలు నీతో ఉన్నారు, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబం క్షేమముగా ఉంది, దాన్ని బట్టి స్తుతిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబంలో సౌఖ్యముగా ఉంది, దాన్ని బట్టి స్తుతిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబంలో ఏ గలిబిలి లేదు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? చాలా కుటుంబాలు మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నాయి. కానీ ఈరోజు నీకు ఎంత ఉన్నతమైన కృపించాడు కదా దేవుడు, ఈ ఆయుష్నిచ్చాడు కదా. ఇదే వయస్సులో ఉన్నవారు, నీ వయస్సులో ఉన్నవారు మరణ పడకల మీద వేలాడుతూ ఉన్నారు. దిక్కు మొక్కు లేని స్థితిలో పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడే దిక్కయ్యి నీకు ఆలన పాలన చూస్తున్నాడు కదా. దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఎంత స్తుతిస్తున్నావు ఈరోజు? దేవుని వాక్యం అంటుంది, సజీవుడిగా ఉన్నప్పుడే నువ్వు స్తుతించగలవు, నీలో ఈ ప్రాణం ఉన్నప్పుడే. కనుక స్తుతించండి, ప్రతి సమయంలో దేవునికి స్తుతి చెల్లించండి. చూడండి, వాక్యం చెబుతున్నాడు ప్రభు, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు కాదు. చూడండి వాక్యం, లోకసువార్త 20వ అధ్యాయము 28వ వచనం. లోకసువార్త 20వ అధ్యాయం 28వ వచనం. బాధకుడా భార్య బ్రతికి ఉండగా 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. బోధకుడా భార్య బ్రతికుండగా ఒకటి సహోదరుడు సంతానం లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలని మోషే మనకు రాసి ఇచ్చాను. నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుడను కాదు అని ప్రభు చెప్తున్నమాట. 38 28 కాదు 38 చదవండి. అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు. మరి మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళనా ఇక్కడ అర్థం? కింద కూడా ఒక మాట రాశాడు, ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని అర్థమిచ్చున్నది, ఉత్తరం ఇచ్చాడు. ఆయన దృష్టిలో నువ్వు బ్రతికి ఉన్నా, నువ్వు సమాధిలోకి వెళ్ళినా, నువ్వు బ్రతికి ఉన్నవాడువే, సజీవుడివే, నీకు దేవుడే. అయితే మృతులు ఎవరు? పాపము చేసిన వారు మృతులు ఆయన దృష్టిలో. దేవుని దృష్టిలో ఎవరు మృతులు? పాపము చేసిన వారు మృతులు. కనుక
పాపము చేసిన వారికి దేవుడు కాదు. అదేంటండి, ఇదివరకు మేము అందరం చేసినాం, రైటే చేసావు. ఈరోజు ఆ పాపము నుండి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసింది కనుక ఇప్పుడు నువ్వు మృతుడవు కాదు, నువ్వు సజీవుడవు. దేవుని స్తోత్రం. కనుక నువ్వు సజీవుడు కనుక నువ్వు దేవునిని స్తుతించు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు. నువ్వు చేయవలసిన పని అదే. మృతుడుగా ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా లోకానుసారమైన పనులు చేశావు, కానీ ఇప్పుడు నువ్వు సజీవుడు కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించడమే. పరలోకంలో ఏ పని ఉంటుంది నీకేమన్నా ఇల్లు కట్టే పని, పిల్లలు పెంచే పని, వ్యవసాయం చేసే పని దేవుడు అప్పచెప్పడం. అక్కడ నువ్వు చేసే పని దేవుణ్ణి స్తుతించడమే అక్కడ చేసే పని. దేవుని స్తోత్రం. నిత్యము అక్కడ స్తుతే కనుక దేవదూతలు నిత్యం ఏం చేస్తున్నారట? పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని స్తుతిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని స్తుతి. రేపు నువ్వు చేసే పని కూడా అదే. కనుక ఇక్కడ స్తుతించడం అలవాటు చేసుకో, అక్కడ స్తుతించగలుగుతావు. కనుక ఇక్కడ ముందు స్తుతించు. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ స్తుతించాల్సిందే. ఇక్కడ స్తుతి చేయకుండా అక్కడికి వెళ్ళటం కుదరదు. అందుకే అన్నాడు, ఎవరు సజీవులున్న దేశంలో ఉంటారు అంటే దేవుడిని నిరంతరము స్తుతించేవారు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవునికి స్తోత్రం చెప్పు, ఎక్కడ లేచిన దేవునికి స్తోత్రం చెప్పు, ఎక్కడికి వెళ్ళొచ్చిన దేవునికి స్తోత్రం చెప్పు, స్తుతించు. ఈరోజు నీ బలము, నీ జ్ఞానము, నీ శక్తి లేదా నువ్వు వాడే మందులు కాదు నిన్ను బ్రతికించేది ఆయన కృపే. దేవుని స్తోత్రం చెప్పు. రోజు నీకన్నా ఎక్కువగా డైట్ చేసేవాళ్ళు, ఎక్కువ పౌష్టిక ఆహారం తీసుకునేవాళ్ళు, ఎక్కువగా విటమిన్స్ ఆహారం తీసుకునేవారు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తీసుకునేవాళ్ళు చచ్చిపోట్లా. నువ్వు చనిపోవని అర్థం కాదు. నువ్వు తీసుకోపోయినా నీకు అట్టి కృపనిచ్చాడు, అట్టి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆ రీతిగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించొద్దా? కనుక నువ్వు దేవుణ్ణి స్తుతించు స్తుతించు. ఎవరైతే ఎక్కువగా స్తుతిస్తారో మరి ఎక్కడుంటారంటే సజీవులు ఉన్న దేశంలో. ఇంకా రెండోదిగా ఎవరు ఉంటారు అంటే రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఎవరు సజీవులున్న దేశములో ఉంటారు అంటే సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించబడిన వారు. దేవుని స్తోత్రం. ఎంతమంది మీ శరీరాలు సజీవ యాగముగా దేవునికి సమర్పించారు? సజీవ యాగం అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికి ఉండగానే కాల్చేయడం సజీవ యాగం. మరి షడ్రక్ మెషక్ అబ్దిగోలు సజీవ యాగంగా తమను తాము దేవునికి సమర్పించేసుకున్నారు. కనుక వాళ్ళని అగ్ని గుండములో పడవేసుకోండి, ఈ శరీరం మాది కాదు, ఇది దేవునికి ఎప్పుడో సమర్పించేసాం. ఈరోజు అటువంటి సమర్పణ, అటువంటి జీవితం నీకుందా? ఈరోజు నీ శరీరాన్ని దేవునికి సమర్పించావా? లేదండి, ఇది నా చెయ్య, ఇది నా కాలు, ఇది నా నోరు, ఇది నా కళ్ళు, నా ఇష్టం వచ్చినట్టుమే అంట ఉండు. ఇక్కడ నీ ఇష్టం సాగిద్ది, అక్కడ సాగదు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నీ శరీరంతో ఇచ్చల విడిగా నువ్వు చేయొచ్చు, ఇక్కడ కుదిరిద్ది, అక్కడ ఇక్కడేమో ఇష్టానుసారంగా శరీరేచ్ఛానుసారంగా జీవించేసి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చనిపోయిన తర్వాత సమాధి చేసేటప్పుడు చెప్తారు, అయ్యా ఈ పరలోకం తీసుకోమని ప్రార్థన చేయి. దేవుడు తీసుకుంటాడంటావా ఆ శరీరాన్ని?
నీ శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. ఎలా మార్చబడింది మహిమ శరీరంగా? నువ్వు ప్రభు శరీరం అనే రొట్టె ద్వారా నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడింది. వాడికి రొట్టు లేదు, ద్రాక్షారసము లేదు, బాప్తిస్మము లేదు, శరీరానుసారంగా బ్రతికి చనిపోయాడు. ఇప్పుడు ఎలా వెళ్తాడు పరలోకం? ఎలాగా శరీరం మహిమ శరీరం అయితే? అందుకే అయ్యా మొన్న శరీరం మట్టికి చేర్చబడింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఈ ప్రార్థనే చేస్తాం, కానీ వీళ్ళని తీసుకెళ్ళిపోండి పరలోకం అని చెయ్యం. ఎందుకంటే వాడు శరీరానుసారంగా బ్రతికాడు, శరీరంతో తనకు కావలసినట్టుగా నచ్చినట్టుగా బ్రతికాడు. తన శరీరాన్ని ఎప్పుడు దేవునికి సజీవ యాగముగా సమర్పించలేదు. ఈరోజు నువ్వు సమర్పించావు నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి నువ్వు సమర్పించినట్లయితే ఖచ్చితంగా నీవు సజీవులున్న దేశంలో ఉంటావు. నీ కోరికలు చావు, నీ ఆశలు చావు, నీ ఆలోచనలు చావు, మాట చావదో, చూపు చావదో. అంటే అర్థం ఏంటి? మాట చావడం అంటే ఏంటి అర్థం? చెడ్డ ఏం మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా? చెడ్డవాటిని చూడకుండా ఉండగలుగుతున్నావా? చెడు పనులు చేయకుండా ఉండగలుగుతున్నావా? చెడ్డదారులు నడవకుండా ఉండగలుగుతున్నావా? అవి ఎప్పుడు వస్తాయో నీలో అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నీ శరీరం మీద నీ కోరిక సావాలి. ఈ శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళిద్దా? వెళ్ళదు. వెళ్ళిద్దా శరీరం? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని, రక్త మాంసాలతో ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. కనుక నీ శరీరాన్ని దేవునికి సమర్పించు సజీవ యాగంగా, అప్పుడు వెళ్తావు పరలోకం. అప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నువ్వు వెళ్తావు వారసురాలుగా. కొంచెం కష్టం దేవుని కోసం. ఎన్నాళ్ళు పడ్డావు, ఎంత శ్రమ అనుభవించావు దేవుని కోసం. నీ అవయవంలో ఏ అవయవం దేవుని కోసం పనిచేస్తుంది? ఏది పనిచేయదు. కానీ పరలోకం వెళ్ళిపోవాలి. ఎలా సాధ్యమైతే సజీవ యాగముగా నిన్ను నువ్వు సమర్పించుకో. కాసేపు కూర్చోవడానికి కూడా మనకు ఇబ్బందే, కొంచెంసేపు ఓర్చుకొని కూర్చోవడానికి ఇబ్బంది, కొంచెం సమయం కూర్చోవడానికే నీకు ఇంత ఇబ్బంది అయితే నిత్యము యుగ యుగాలు తరతరాలు అక్కడ ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా యుగ యుగాలు దేవునితో బ్రతకాలనుకుంటే ఎలా ఇస్తాడు దేవుడు ఆ అవకాశం? కనుక అన్నాడు, నువ్వు సజీవ యాగముగా దేవునికి సమర్పించబడాలి. పౌలు చెప్పినట్టు చెప్పాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇక బ్రతికితే దేవుని కోసమే శరీరము, చచ్చిపోతే అది నాకు మేలయ్యా, వీటి నుండి విడిపించబడి నిత్య విశ్రాంతిలోనికి నేను వెళ్ళిపోతా దేవుని యొక్క. భక్తుడు డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడంట దేవుని సువార్త చేయడానికి. తను తాను పూర్తిగా దేవునికి సమర్పించేసుకున్నాడు. ఎంతగా తెలుసా? నేను చచ్చిపోయినా పర్వాలా దేవుని కోసం, ఈ శరీరం ఏమైపోయినా పర్వాలా దేవుని కోసం అని వెళ్ళాడు. అమెరికా నుండి, ఆ ఇంగ్లాండ్ దేశం నుండి ఆఫ్రికాకి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. ఇంగ్లాండ్ దేశము చలి ప్రదేశం. వినాలి, నీ కళ్ళు కడుక్కోండి కూసేపు. ఇంగ్లాండు చలి ప్రదేశం, ఆఫ్రికా ఎండ ప్రదేశం. బాగా ఎండ ఎక్కువ, మనకన్నా ఎక్కువ. అందుకే అక్కడ వాళ్ళు నల్లగా ఉంటారు. ఆఫ్రికా ఎండ ఎక్కువ కదా. మరి ఇంత చలిలో ఉన్న శరీరం ఎండలో ఉండగలరా? చాలా కష్టం. అయినా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎవరి మధ్యకి వెళ్ళాడు తెలుసా? నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి? మనిషి కనబడితే వాళ్ళకి పండగే. మనిషి కనబడితే పండగ అనమాట. కాల్చుకొని తినేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దేవుని సువార్త చేయాలి. వాళ్ళ దగ్గరికి దేవుడు మాటలు చెప్తూ వెళ్తుంటే వాళ్ళు ఈయన మీదకి వచ్చేసారు. వచ్చి తీసుకెళ్ళి బంధించి కట్టేశారు.
కట్టేసి ఇక మంటలు ఎలుగెత్తున్నారు, అందరిని పిలిచి ఊరేగింపు చేస్తున్నారు. చేస్తుంటే ఈయన సువార్త చేస్తున్నాడు, దేవుని గురించి చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ భాష ఈయనకి తెలియదు, ఈయన భాష ఆయనకు రాదు. ఈలోపు వాళ్ళు తినేయడం మొదలెట్టారు. ఆయన్ని చేయి కొరుక్కొని తింటున్నారు. చేయి తింటున్నా సరే అయినా సరే సువార్తే చెప్తున్నాడు అంట. తినేశారు, ఒక చేయి తినేశారు, చేయి పోయింది. ఈలోపు ఒక వ్యక్తి ఆ మాటలన్నీ ఆలకిస్తున్నారు, చూస్తున్నాడంట. ఆ నాయకుడు చూసి తినేవాళ్ళ ఆగండి అని ఆపాడు. ఏదో చెప్తున్నాడు, ఇతను ఏదో చెప్తున్నాడు, ఆగండి అని. తర్వాత గ్రహించారు, తెలుసుకున్నారు, మారారు. దేవుని స్తోత్రం. ఆ సువార్తలో ఆయనకి ఒక చేయి పోయిందంట, ఒక కన్ను పోయిందంట, ఒక కాలు కూడా పోయినాయి. ఈరోజు అవయవాలు పోతే పరలోకం వెళ్ళవా? వెళ్తాయా? అక్కడ కుంటోలుగా గుడ్డోలుగా ఉంటాం, అక్కడ ఉండరండి. అక్కడ నువ్వు యవ్వన కాలంలో ఎలాగ ఉన్నావో అలాగే ఉంటావు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ యవ్వన కాలంలో ఏ రూపంలో ఉన్నావో, ఎంత ఆరోగ్యంతో ఉన్నావో, ఎంత శక్తితో ఉన్నావో, ఏ శరీర ఆ సౌష్ఠవంతో ఉన్నావో అలాగే ఉంటావు. దేవుని నిమిత్తం ఏది కోల్పోయినా అక్కడ నీకేది కొదువు అవ్వదు. మరి ధనవంతుడు లాజరు వారి జీవితంలో, లాజరు ఒంటి నిండా కురుకులే అన్నాడు. అక్కడ ఉన్నాయా? రోగం ఉందా అక్కడ? మరి దేవుని కోసం నీ శరీరాన్ని ఎందుకు సమర్పించట్లేదు ఈరోజు? కనీసం నీ నోరు కూడా సమర్పించలేవే. ఇంకెలాగా నీ శరీరం మహిమ శరీరంగా మార్చి దేవుని రాజ్యానికి వెళ్ళింది? ఎవరైతే తమ్మును తాము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటారో వాళ్ళు వెళ్తారండి. దేవుని స్తోత్రం. ఇంకా ఈ శరీరము ఎంత బలంగా ఉండాలి, ఎంత రంగుగా ఉండాలి, ఈ శరీరానికి అది అట్టాలి ఇది అట్టాలని ఈ శరీరం మీద ఆశతో బతికేవాడు వెళ్ళడం. శరీరము సమర్పించు. కొంతమందికి ఆశ ఉండదు కానీ సమర్పణ కూడా ఉండదు. అని శరీరం మీద ఆశ లేదు, సమర్పణ ఉందా? దైవజనులో పాటలు రాశారు. తనువు నాది దిగోగై తులుమియో ప్రభువాని పనికి ప్రార్థిస్తే భూమి. తనువు నాది దిగోగై తులుమియో ప్రభువాని పనికి ప్రార్థిస్తే భూమి. దినములు క్షణములు దిశే కొని అవి నీదు వినుతున్ ప్రవహింపాజే యను శక్తి నీయుమి. తనువు నాది దిగోగై తులుమియో ప్రభువాని పనికి ప్రార్థిస్తే భూమి. తనువు నాది ఇదిగో నాయన నీకు సమర్పిస్తున్నాను, నువ్వు అంగీకరించు నాయన. ఈ శరీరాన్ని తీసుకో. ఆ పాటలో ఆయన అవయవాలన్నిటిని గురించి పోల్చి రాశారు. స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానేమో మరియు పెదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా
స్వరం దేనికోసం? పెదాలు దేనికోసం? మరలా చేతుల గురించి రాశాడు, కాళ్ళ గురించి రాశాడు. పరిగెత్తాలంట దేవుని సువార్త కోసం ఈ కాళ్ళతో, దేవుని పని చేయాలంట ఈ చేతులతో. ఏది నీ శరీరంతో ఎప్పుడు చేశావు? ఈ శరీరాన్ని దేవునికి సమర్పణగా సజీవ యాగముగా ఎప్పుడు అర్పించాడు? ఎవరైతే అలాగా అర్పించారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సజీవులున్న దేశంలోనికి. అక్కడ యెహోవా సన్నిధిలో ఉంటారు, అక్కడ కాలాన్ని గడుపుతారు. దేవుని స్తోత్రం. ఇక మూడవదిగా ఎవరంటే 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుతున్నాము. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభునందుకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. మూడవదిగా ఎలా ఉండాలంటే సజీవమైన రాళ్ళ వలె ఉండాలంట. ఎలాగా? మామూలు రాళ్ళకి జీవం ఉండదు. దీన్ని దేంతో పోసాడు? సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఎలా కట్టబడాలంటే నువ్వు ఈ కట్టబడిన ఈ మందిరము కాదు, సజీవమైన మందిరముగా, దేవుని సంఘముగా, ఆత్మ సంబంధమైన సంఘములో ఒక సజీవమైన రాయిగా నువ్వు కట్టబడాలి. అప్పుడు దేవుని రాజ్యం. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ యొక్క రాతి గోడలు కాదు నా మందిరము, నీ హృదయమే, మానవ శరీరమే దేవుని ఆలయం అన్నాడు. కనుక ఎప్పుడైతే నీ శరీరము లేదా నీ దేహము నీవు దేవుని ఆలయముగా ఉంటావో అప్పుడు ఉంటావు దేవుని రాజ్యం. దేవుని ఆలయంగా ఉండాలంటే ఏముండాలి? నీలో ఏముండాలి? ఇంకా నీలో సజీవమైన రాయిగా ఉండాలి. నీవే ఒక మందిరముగా ఉండాలి. నీవే ఒక సువార్త పత్రికగా ఉండాలి. నీవే ఒక మూల రాయిగా ఉండాలి. మూలరాయి అంటే ఇప్పుడు 4 స్తంభాలు వేశారు, 4 మూలలు, దాన్ని మూల రాయి అంటారు. మూల వేసిన స్తంభాన్ని. ఇటువరకు స్తంభాలు లేవు కనుక రాళ్ళు ఉన్నాయి, చెక్కుడు రాళ్ళు, 4 మూలలు చక్కగా చెక్కిని. అవి మూలల మీద పెట్టేవాళ్ళు, దాన్ని బట్టి లైన్ రాయి కట్టేవాళ్ళు అంట. దేవుని స్తోత్రం. ఆ మూల రాయి కనుక లేకపోతే కట్టడం కుదరదు. ఈరోజు నీ ఇంటిలో నీవు ఆ మూల రాయిగా ఉండాలి. నీవే ఒక మూల స్తంభముగా ఉండాలి. నీవే, నీ కుటుంబమే ఒక మందిరముగా కట్టబడాలి. అంటే నీవే మొదలై ఉండాలి, నీవే మొదలుగా ఉండాలి. దేవుని సన్నిధానము ఒకవేళ నీ ఇంట్లో లేదనుకో, నీతోనే ప్రారంభం అవ్వాలి. ఒకవేళ నీ ఇంటి ద్వారా సువార్త ప్రారంభం లేదనుకో, నీ ద్వారా సువార్త ప్రారంభమై ఉండాలి. అలాగ నీవు మూల రాయిగా ఉంటే ఎక్కడుంటే ఆ సజీవమైన రాయి దేవుని రాజ్యంలో ఉంటాము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సజీవమైన రాళ్ళ వలె ఒక మందిరముగా మనం పట్టబడాలి. ఈరోజు నీ ద్వారా నీ ఇల్లు వెలిగించబడుతుందా? నీ ద్వారా నీ కుటుంబం కట్టబడుతుందా? నీ ద్వారా నీ సంఘం కట్టబడుతుందా? నీ ద్వారా నీ సమాజం కట్టబడుతుందా? నువ్వు ఒక మూలరాయిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నా ద్వారానండి నా కుటుంబం అంతా పాడైపోయింది, నా ద్వారానండి అందరూ విడిపోయారు. ఇది కాదు దేవుడు అడిగింది. సజీవమైన రాయి వలె ఉండాలి, మూల రాయిగా ఉండాలి. ఈరోజు నిన్ను చూసి నీ కుటుంబం మారాలి, నీ బిడ్డలు మారాలి,
నీ భర్త మారాలి, నీ సమాజం మారాలి. అలా ఉండాలి. వాళ్ళు ఉంటారు అక్కడ, సజీవులు ఉన్నారు. నిన్ను బట్టి నలుగురు చెడిపోతానో, పాడైపోతానో, తప్పిపోతానో కాదు, దేవుని రాజ్యాలు ఉంటాయి. నిన్ను బట్టి నలుగురు రక్షించబడాలి. నువ్వే ఒక మందిరముగా కట్టబడాలి. నీ దగ్గరికి రాబట్టబడాలి వాళ్ళు. అలాగే ఎవరైతే సజీవమైన రాళ్ళ వలె ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారండి. దేవుని స్తోత్రం. రోజు ఎవరు అలాగా కట్టబడుతున్నారు? ఎంతమందిని కట్టావు నువ్వు? ఎంతమంది నీ ద్వారా రక్షించబడ్డారు? కనీసం నీ కుటుంబంలో వలన రక్షించబడ్డారు నీ ద్వారా. ఆ సాక్ష్యం నీకుందా? ఇంకెక్కడ నువ్వు సజీవమైన రాయి కాదు, మృతమైన రాయివి, పనికిరాని రాయి. ఈరోజు సజీవమైన రాయి వలె ఒక మందిరముగా నువ్వు కట్టబడితే నువ్వు దేవుని రాజ్యములో, ఆ సజీవుల లోకంలో, ఆ సజీవుడైన దేవుని కుడిపార్శ్వమున ఆశీర్వాద యుగ యుగాలు నువ్వు జీవించగలుగుతావు. ఈరోజు అలాగ ఎవరు ఉంటారో వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. మొదటిగా ఎవరో దేవునిని స్తుతించేవారు. రెండోది తమ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించబడినవారు. మూడోది వాళ్ళే సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరముగా కట్టబడినవారు. నువ్వు కట్టాలి దేవుని మందిరాన్ని. మందిరం కట్టడం అంటే గోడలతో, ఇసుకతో, సిమెంట్తో కాదు. కుటుంబాన్ని కట్టడం, సంఘాన్ని కట్టడం, సమాజాన్ని కట్టడం, ఒక మనిషిని కట్టడం, వాడి బ్రతుకును మార్చడం. నీ ద్వారా మార్చబడితే అది నువ్వు కట్టినట్టు. నీ ద్వారా వాళ్ళు మారి దేవుని సన్నిధికి రాగలిగితే అది నువ్వు కట్టినట్టు. అది మూలరాయి అంటే. మూలరాయి అంటే అది. అలాగ నీవు ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే సజీవులు ఉన్న లోకంలో యెహోవా సన్నిధిలో ఉంటావు. కనుక అలా ఉన్నవారికి అక్కడ స్థానం. అంతేగాని ఇక్కడికి వచ్చి నామమాత్రంగా కూర్చొని, నామమాత్రంగా పడుకొని, లేకపోతే ఏదో ఊగుల్లాడుకుంటాను, ఆచార భక్తో, అలవాటు భక్తో, లేదా నామకార్థ భక్తో, వాళ్ళు వీళ్ళు చూస్తారనో ఇలా వచ్చి చేస్తే పరలోకం వచ్చేదండి. పరలోకం రాదు. పరలోకం రావడానికి నువ్వు ఇక్కడ ప్రయాసపడాలి. ఇక్కడ పడకుండా అక్కడికి వెళ్ళలేవు. అది సాధ్యం కాదు. యేసు ప్రభువు వారు స్వయంగా తన జీవితం ద్వారా ఈ యొక్క జీవితాన్ని మనకు కనబరిచి చూపించి వెళ్ళారు. నీవు కూడా అలాగే ఉండాలి. ఆయన నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడు. తన శరీరాన్ని అంతా సమర్పించేశాడా సజీవ యాగంగా? ఆయన ఒక మూలరాయి అయి ఉన్నాడా? ఆయన ద్వారానే మరలా క్రైస్తవ్యం అనేది మరలా వచ్చిందా? ఆయన ద్వారా రక్షణ సువార్త వచ్చింది. అదే మూలరాయి. ఈరోజు అవి నీలో జరిగితేనే నువ్వు ఆ లోకంలో, పరలోకంలో, సజీవుల లోకంలో, ఆ నిత్యత్వములో యుగ యుగాలు జీవించే రాజ్యములో ఉంటావు. అలాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, సజీవులే నిన్ను స్తుతిస్తారు, యెహోవా సన్నిధిలో నేను సజీవుల దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుతున్నాను. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా అక్కడికి వెళ్తావా లేదా అన్నదే ముఖ్యం. బ్రతకడం అంటే అర్థమేంటి? ఈ బ్రతుకు కాదు, ఈ బ్రతుకు కాదు. ఎంత యథార్థంగా, భక్తిగా, నీతిగా జీవించావు అది బ్రతుకు. చావు అంటే శరీరాన్ని వదిలి చనిపోవడం కాదు, పాపము చేయటం. కనుక ఈరోజు ఎలాగ నువ్వు బ్రతికావో, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలా బ్రతికావో. మన లోకంలో సామెతో అంటాడు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా అంశలాగా 6 నెలలు బ్రతికితే చాలు అంటారు. అంటే అంత పరిశుద్ధంగా నువ్వు బ్రతుకు. కొన్నాళ్ళు బ్రతికినా అలా జీవిస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. అలా ఉంటేనే
ఆ యుగ యుగాలు జీవించే సజీవుల లోకంలోనికి మనం వెళ్తాం. అటు రీతిగా బ్రతుకుతాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక.